నమస్తే. డాక్టర్ సిఎం అనురాధ గారి రచన అంజలి నన్ను క్షమించు. ఇలా అయితే నీవు నీ కూతురికి ఈ జన్మలో పెళ్లి చేయలేవురా? నా ఫ్రెండ్ సూర్యం నా మీద కోపంతో అలిగి వెళ్ళిపోయాడు. వాడు చెప్పింది నిజమేనేమో, కానీ ఏం చేయను? నాకిద్దరూ కూతుళ్లే, ఇద్దరూ నా రెండు కళ్ళు. పెద్దమ్మాయి సౌమ్య బీటెక్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. చిన్నమ్మాయి రమ్య మెడిసిన్ ఫస్ట్ ఇయర్. పెద్దమ్మాయికి ఈ మధ్యనే ప్రపోజల్స్ చూస్తున్నాం. తన పెళ్లి చేయాలంటేనే అమ్మాయి మాకు దూరం అయిపోతుందన్న భావనతో గుండె పిండేసినట్లవుతోంది. సూర్యం నా ప్రాణ స్నేహితుడు. సంబంధాలు తీసుకురావటం, డీటెయిల్స్ ఎంక్వైరీ చేయడం అన్నీ వాడే భుజాన వేసుకున్నాడు. సౌమ్యకు పెళ్లి చేయాలనుకుంటున్నానురా అని నేనన్నదే ఆలస్యంగా వెతికి మంచి సంబంధాలు ఎన్నో తీసుకొచ్చాడు. వాటిలో నేనేదీ ఒప్పుకోలేదు. ఎవరిని చూసినా ఏదో వంక పెడుతున్నావు కదరా అంటాడు సూర్యం. మరి ఇన్ని రోజులు గుండెల మీద పెట్టుకు పెంచిన కూతురుని ఒకరి చేతిలో పెట్టడం అంటే మాటలా? ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? సూర్యం తెచ్చిన ప్రపోజల్స్లో ఏదీ నాకు పూర్తిగా నచ్చలేదు. ప్రతిదానిలో ఏదో ఒక లోపం ఉంది. సౌమ్యకు చూసిన మొట్టమొదటి సంబంధం కడప నుంచి వచ్చింది. అబ్బాయి చాలా బాగున్నాడు. ఇన్ఫోసిస్లో మంచి పొజిషన్లో ఉన్నాడు. అతని పేరెంట్స్ ఎంతో మర్యాదస్తులు. అమ్మాయి మాకు నచ్చింది. కట్న కానుకలు ఏవీ అవసరం లేదన్నారు. ఇక ఆలోచించే అవసరమే లేదురా, మన సౌమ్య అదృష్టవంతురాలు, వెంటనే పెళ్లి చూపులకు ఏర్పాటు చేద్దాం అన్నాడు సూర్యం. నా భార్య కూడా అదే విషయం రిపీట్ చేసింది. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు స్టేటస్లో నాతో సరితూగరు. నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని. అబ్బాయి తల్లిదండ్రులేమో రిటైర్డ్ టీచర్స్. ఆస్తి ఏం చేసుకుంటావురా? అయినా నీకున్నది నీ కూతుళ్ళకి చెందుతుంది కదరా. ఇది చాలదా వాళ్ళు బ్రతకటానికి? వాళ్ళ జాబ్స్ వాళ్లకున్నాయి. ఒక్క విషయం ఆలోచించు, వాళ్ళు నీ ఆస్తి ఒక్క పైసా కూడా ఆశించటం లేదు. ఆ గొప్పతనమే వాళ్లకు తరగని ఆస్తిరా. సౌమ్య ఆ కుటుంబంలో అయితే హాయిగా ప్రశాంతంగా ఉంటుందిరా. నా మాట విను, సూర్యం బ్రతిమలాడాడు. ఈ సంబంధం వదులుకోవద్దండి. వాళ్ళు సౌమ్యను ఇష్టపడ్డారు, తనకున్న ఆస్తిని కాదు. ఇలాంటి మంచి మనుషుల నీడలో సౌమ్య హ్యాపీగా ఉంటుంది. నా భార్య అంజలి నచ్చ చెప్పబోయింది. నేను ససేమిరా అన్నాను. రెండో సంబంధం విజయవాడ నుంచి తీసుకొచ్చాడు సూర్యం. ఈ అబ్బాయిది మంచి జాబ్, మంచి ఫ్యామిలీ. ఆస్తి అంతస్తుల్లో నాతో సరితూగగలుగుతారు. కానీ ఆ అబ్బాయిలో నాకు నచ్చనిది, అబ్బాయి కాస్త లాభే అనిపిస్తాడు. అందాల భరిణ అయిన నా కూతురికి అతడెలా మ్యాచ్ అవుతాడు? అందుకే వద్దన్నాను. ఇక రాజమండ్రి సంబంధంకొస్తే అబ్బాయి అందంగా ఉన్నాడు, మంచి జాబ్. వాళ్ల అమ్మా నాన్న సౌమ్యులు, ఆస్తి అంతస్తులు బాగున్నాయి. ఇక ప్రొసీడ్ అవుదామనుకుని అబ్బాయి బయోడేటా తిరగేస్తుంటే ఓ విషయం నాకు నచ్చలేదు. ఆ అబ్బాయి 10th సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు. మిగతా ఎడ్యుకేషన్ అంతా షార్ప్గానే ఉంది. 10th సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాడికి నా కూతుర్నెలా ఇస్తాను? వద్దన్నాను. అన్నీ బాగున్నాయి, కానీ సూర్యం ఎంతో నచ్చ చెప్పాడు. ఏదో కారణాల వల్ల 10th సెకండ్ క్లాస్ పాస్ అయ్యాడు. ఇందులో నీకొచ్చిన నష్టమేమిట్రా? తర్వాత అంతా షార్ప్గా ఉన్నాడు కదా, నా మాట విని ఒప్పుకోరా అని. సౌమ్య ప్రతి తరగతి డిస్టింక్షన్లో పాస్ అయింది. తనకు ఈ సంబంధం ఎలా మ్యాచ్ అవుతుంది అని వద్దన్నాను. ఒక మనిషి సంతోషంగా కాపురం చేయడానికి నీతి, నిజాయితీ, ప్రేమ, అభిమానం ఇవి అవసరం. కానీ 10th సెకండ్ క్లాసా, డిస్టింక్షనా అని కాదురా అంటూ సూర్యం నన్ను మొహం వాచేలా తిట్టి వెళ్ళాడు. ఇక తిరుపతి సంబంధం విషయానికొస్తే అబ్బాయి టూ ఇంటెలిజెంట్. సూర్యం ఆ విషయం నాకు నొక్కి మరీ చెప్పాడు. టూ స్మార్ట్,
టూ స్మార్ట్ టు లుక్, ప్రెస్టీజియస్ జాబ్, అన్నీ బాగున్నాయి. కానీ ఆరా తీస్తే ఆ అబ్బాయి మేనత్త వీళ్ళింట్లోనే ఉంటుందట. ఆమె చాలా గయ్యాళిట. నో వే. ఇక ఏమీ ఆలోచించకుండా ఈ సంబంధము వద్దన్నాను. నీ కూతురేమైనా అక్కడే ఉంటుందా? ఆ అబ్బాయి జాబ్ చేసేది ఢిల్లీలో. ఏదో సంవత్సరానికి వారం రోజులు ఇక్కడికి వస్తారేమో. ఆ మాత్రానికి ఆమె గయ్యాళైతే నీకేమిరా? ఆ 4 రోజులు సర్దుకుపోతే సరిపోతుంది. ఒరే విష్ణు, అబ్బాయి మంచివాడు, సౌమ్యుడిగా ఉండాలి అని ఆశించటంలో తప్పులేదు. కాని అతని తల్లి, తండ్రి, బంధుగణం అందరూ మంచివారుగా ఉండాలి, నాకు నచ్చాలి అంటే ఇది జరిగే పనేనా? ఒక్కసారి ఆలోచించు. సూర్యం నెత్తి నోరు కొట్టుకుని బాధపడ్డాడు. ఇలా అన్ని సంబంధాలలో వంకలు పెడుతూ పోతే నీతో పాటు నీ కూతురు కూడా ముసలాళ్ళైపోతారురా, పెళ్లి కుదరకనే అంటూ నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టి వెళ్ళిపోయాడు సూర్యం. నిదానమైన సౌమ్యను అన్ని విధాలా తగినవాడి చేతుల్లో పెట్టాలని నా ఆశ. వాడేమో నీవు అనవసరంగా అన్నీ వంక పెడుతున్నావు అంటాడు. ఒక్కోసారి ఆలోచిస్తే పిచ్చి పట్టినట్లవుతుంది. పిల్లలను ఎంత ప్రేమగా పెంచుకున్నాడు తను. వాళ్లే తన ప్రాణంగా బతుకుతున్నాడు. పెళ్లి పేరుతో వాళ్లను పూర్తిగా ఒకరికి అప్పగించటమంటే మాటలా? అమ్మాయి పెళ్లి అంటే తల్లిదండ్రులకు ఇంత టెన్షన్ ఉంటుందా? పిల్లలను ప్రేమగా పెంచి, కష్టపడి చదివించి, లక్షలు లక్షలు కట్నాలు కుమ్మరించి, వాటితో పాటు మన గారాల పట్టిని కూడా కాళ్లు కడిగి మరీ వరుడి చేతిలో పెడతాం. అంతా చేసి అతడెలాంటివాడో, అమ్మాయిని బాగా చూసుకుంటాడో లేదో అని భయం. కొందరు పైకి మంచిగా ఉండి లోపల మోసగాళ్లుగా ఉంటారు. ఇలాంటి ఆలోచనలు వస్తేనే పెళ్లి వద్దు, ఏమీ వద్దు, మన పాపను మన దగ్గరే పెట్టుకుందాం అనిపిస్తుంది. కాని సమాజంలో నలుగురితో పాటు నారాయణ అనక తప్పదు కదా. అంజలి, కాస్త కాఫీ ఇవ్వు. నా భార్యను కేకేశాను. మరో నిమిషంలోనే కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యింది అంజలి. తలనొప్పిగా ఉందాండి? నా మనసు పడే సంఘర్షణను గుర్తించినట్లు నా నుదుట మీద చెయ్యి వేసి అడిగింది. తన చేతి స్పర్శ ఎంతో చల్లగా, స్వాంతనగా అనిపిస్తోంది. కాసేపు చెయ్యి అలాగే ఉంచు అంజలి, హాయిగా ఉంది. తన చేతిపైన నా చెయ్యి వేసి అన్నాను. నా గొంతు నాకే మార్ధవంగా వినిపిస్తోంది. నమ్మలేనట్లు చూసింది అంజలి. ఆ చూపులకి సమాధానం చెప్పలేక తల వంచుకున్నాను నేను. నిజమే మరి. తనకు నమ్మకం ఎలా కుదురుతుంది? పెళ్ళయి ఇన్నేళ్లైనా ఏ రోజైనా తనతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడి ఉంటే కదా. ఎప్పుడూ కసురుకోవటమే. అంజలి తన చేత్తో నా తల నిమురుతూ ఉంటే ఆ హాయిని ఆస్వాదిస్తూ మనసు ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయింది. నా పెళ్లి అంజలితో నిశ్చయమవగానే మా అమ్మ నన్ను హెచ్చరించింది. ఇదిగో విష్ణు, నీవు పెళ్ళవగానే భార్యను అదుపులో పెట్టుకోవాలి. వెర్రి సుంకన్నలాగా దాని వెంట తిరుగుతున్నావనుకో, అది ఎప్పుడూ నిన్ను నన్ను లెక్క చేయదు. తనని ఎంతలో అంటే అంతలో ఉంచాలి అని అమ్మ మాటలు నాపై బాగానే పనిచేశాయి. నాన్న నా చిన్నతనంలోనే చనిపోతే అన్నీ తానై నన్ను పెంచింది అమ్మ. తను చెప్పినట్లు వినటమే గాని అందులో ఉచితానుచితాలు ఆలోచించటం నాకు అలవాటు లేదు. తన మాటే నాకు వేదవాక్కు. అమ్మ మాట ప్రకారమే నేను అంజలిని దూరంగా ఉంచాను. అవసరమైతే తప్ప మాటలు లేదు. తనకు నా దగ్గర ఎలాంటి చనువు లేదు. అమ్మ కూడా తనతో అంటి ముట్టనట్లుగా ఉంటుంది. ఇప్పటికీ అంతే. అంజలి బాధపడటం నాకు తెలుసు. కాని నేను మారదలుచుకోలేదు. అమ్మ మాట మీరదలుచుకోలేదు. అంజలి వాళ్ల పేరెంట్స్ను కూడా నేను, అమ్మ అలాగే ట్రీట్ చేసేవాళ్లం. పెళ్ళాం తరపు వాళ్లను గౌరవించకూడదు అని అమ్మే చెప్పింది. నేను తూచా తప్పకుండా ఆచరించేవాడిని. అంజలి తనని ఎలా ట్రీట్ చేసినా నిర్లిప్తంగా ఉండిపోయేది. కాని తన పేరెంట్స్ని మేం మాట్లాడించకపోయినప్పుడు తను ఎంతో దెబ్బతిన్నట్లు చూసేది. ఆమె కళ్లల్లో ఎంతో నిస్సహాయత, వ్యధ కనిపించేవి. నెమ్మదిగా వాళ్లు మా ఇంటికి రావటం మానేశారు.
అప్పుడప్పుడు అంజలి ఒంటరిగా వెళ్లి వాళ్ళని కలిసి వచ్చేది. తను ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా నేను వాళ్ల ఊరికి పెళ్లిలో తప్ప ఇంతవరకు వెళ్లలేదు. వాళ్ల బంధువులంతా వాళ్ళింట్లో జరిగే శుభకార్యాలకు అంజలితో పాటు నన్ను, మా అమ్మను కూడా ఆహ్వానించేవాళ్లు. కానీ మేమెప్పుడూ వాళ్ల ఫంక్షన్స్కి వెళ్లేవాళ్లం కాదు. వాళ్ల బంధువులంతా అంజలిని, ఏంటే మీ వాళ్ళు ఎక్కడికి రారు, మీ ఇంటికొస్తే ఎవరిని పలకరించరు, మేమేమైనా తిండి కోసం మీ ఇంటికొస్తామా, అభిమానం కొద్దీ వస్తే కనీసం పలకరించరు, మాట్లాడితే ఏమైనా కరిగిపోతారా అంటూ నిలదీయటం నా దృష్టిని దాటిపోలేదు. అంజలి చేతి నుంచి నా శరీరంలోకి ప్రవహిస్తున్న ప్రేమ మనసును తాకి నా గుండెలో వేల విస్ఫోటనాలను కలిగిస్తోంది. నెమ్మదిగా నాకు అంజలి పట్ల నా ప్రవర్తన ఎంత అనుచితమో అర్థం కాసాగింది. గతం అంతా గుర్తు చేసుకుంటుంటే నా మనసంతా ఓ విధమైన గిల్టీ ఫీలింగ్ ఆవరించసాగింది. నేను అంజలిని, ఆమె పేరెంట్స్ను ఇలా ట్రీట్ చేశాను. రేపు ఇదే పరిస్థితి నా కూతురికి వస్తే? ఆ ఆలోచనే నాకు భయం కలిగిస్తోంది. పాపం అంజలి ఇన్ని రోజులు మౌనంగా మమ్మల్ని భరించింది. నేను పాపని ఎలా పెంచుకున్నానో అంజలి పేరెంట్స్ కూడా తనని అంత ప్రేమగానూ పెంచుకుని ఉంటారు కదా. వాళ్లు కూడా అన్నీ చూసి తమ కూతురు సుఖపడుతుందనే నాకిచ్చి కాళ్లు కడిగి మరీ కన్యాదానం చేశారు. పాపం నా వల్ల వాళ్లంతా ఎంత బాధపడి ఉంటారు. ఇన్ని రోజులు నా మనసు ఎందుకు అంజలి కోణం నుంచి ఆలోచించలేదు? నాకైనా 2 కూతుళ్ళు. అంజలి వాళ్ల పేరెంట్స్కి తనొక్కతే కూతురు. చదువులో సరస్వతి, ఎంఏ లిట్లో, యూనివర్సిటీలో టాప్ ర్యాంకర్. నేను అమ్మ వద్దని వారించటం వల్ల తన చదువు అక్కడితో ఆగిపోయింది. మనిషిని చూడగలం గాని మనిషి లోపల మనసును చూడలేము కదా. నన్ను చూసిన వాళ్లంతా ఏ దురలవాట్లు లేవు, మంచి అబ్బాయి అనేవారు. అంజలి పేరెంట్స్ కూడా నా గురించి అలాగే అనుకుని మా సంబంధం కలుపుకున్నారు. నిజానికి అంజలి వాళ్ల సంబంధం చాలా మంచిదని, వాళ్ల తల్లిదండ్రులకు ఆ చుట్టుపక్కల చాలా మంచి పేరు ఉండటం వల్ల, ఆర్థికంగా కూడా మాకంటే స్థితిమంతులు కావడం వల్లే మేము వెంటనే అంగీకరించాం. పెళ్లిలో కట్న కానుకల క్రింద నాకు భారీగానే సమర్పించుకున్నారు. అంజలి వాళ్ల ఫాదర్ పేరు మోసిన డాక్టర్. ఆయన అంటే అందరికీ ఎంతో గౌరవం. అన్నీ తెలిసి కూడా నేను, అమ్మ ఆయన మా ఇంటికొస్తే పలకరించకుండా అవమానించేవాళ్లం. అసలు ఆయన చేసిన తప్పేమిటి? ఆడపిల్లను కనటమే ఆయన చేసిన నేరమా? 20 ఏళ్ల క్రితం అంజలి తండ్రి ఉన్న పొజిషన్లోనే ఈరోజు నేనున్నాను. నా కూతురికి పెళ్లి సంబంధాలు వెతుకుతూ అంజలి తండ్రికి ఎదురైన సంఘటనలే నా కూతురు చేసుకోబోయే వ్యక్తి ద్వారా నాకెదురైతే ఆ ఆలోచనకే ఒళ్ళు గగరు పొడుస్తోంది. భగవంతుడా, నేను చేసిన తప్పునకు నా కూతురికి శిక్ష వెయ్యకు. దేవుని మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను. అంజలి, నన్ను క్షమించు. ఆర్తిగా తన 2 చేతులు పట్టుకున్నాను. నా మనసులోని సంఘర్షణ అంజలికి అర్థమైనట్లుంది. ఓదార్పుగా నాకేసి చూసింది. మీరేం భయపడకండి. సౌమ్యకి అన్ని విధాలా తగిన సంబంధమే కుదురుతుంది. మీరేమనుకోపోతే ఆ కడప సంబంధం ఓకే చేద్దాం. సౌమ్యకి అన్ని విధాలా తగిన సంబంధం అది. అంజలి మాటలకు మౌనంగా తలూపాను. వెంటనే ఫోన్ తీసుకుని సూర్యంకు చెప్పాను, కడప సంబంధం ఓకే చేయమని. ఇప్పుడు నా మనసెంతో రిలాక్స్డ్గా, నిశ్చింతగా ఉంది. అంజలి, నన్ను క్షమించు. కథ సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.